లో ఏదైనా సమస్య ఉండేదా? అటు సమస్య కెమెరా వైపు చూసి చెప్పండి. కేవలం సమస్యలతో బతకడమే సార్ మా సమస్య. మా కుటుంబానికి ఒక శాపం ఉంది సార్. మా కుటుంబంలో ఎవ్వరికీ పెళ్లి కాలేదు సార్. ఇంకా చెప్పాలంటే నేనే సింగిల్ సార్, మొరటి సింగిల్. మా కుటుంబానికి ఎవరు పిల్లనిచ్చినా ఎవరు తీసుకున్నా వాళ్ళ ప్రాణాలు పోతాయనేది ఈ ఊరి నమ్మకం. ఆ కారణంగా మా కుటుంబంతో సంబంధం పెట్టుకోవడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. అందువల్ల ఈ రోజుకి ఒంటరితనంతో బాధపడుతున్నాం సార్. ఈ కుటుంబంలో ఎవరికి పెళ్లి అవుతురా? ఒకవేళ అయినా అమ్మాయికి అబ్బాయికి ఖచ్చితంగా ఏదో ఒకటి అయి తీరుతుంది. అప్పుడైతే పిల్లెవడెత్తాడు. ఆ శాపాన్ని తొలగించడానికి మా అన్నయ్య మీనా కైఫ్ ఒక ఇంగ్లీష్ టీచర్. ఆమె ఒక ముస్లిం సార్. ఏంటండి? ఆమె మనసులో ఉన్న భయాన్ని పోగొట్టి ధైర్యాన్నిచ్చి ఆమెను పెళ్లి చేసుకోవడానికి తీసుకొచ్చాడు సార్. ఆ అమ్మాయి వాళ్ళ కుటుంబం మా ఊరే ఎదిరించినా వాళ్ళందర్నీ కాదని పెళ్లి చేసుకున్నాడు. అందుకు కారణం తనకి ఆమె మీదున్న లవ్. అంతేకాకుండా ఆ ఊరికి మా కుటుంబానికి ఉన్నది శాపం కాదు, ఒట్టి మూఢనమ్మకం అని తెలియజేయడానికే సార్. అంతా మారింది. మా ఊరు మమ్మల్ని చూసే విధానం మారింది. మా వదిన ప్రెగ్నెంట్ అయింది. చూడండిరా రేయ్, మీరు కూడా చూడండి. బిడ్డ పుట్టాక మనకంతా మంచే. బిడ్డ పుడితే మా ఊరి జనం మా కుటుంబానికి ఎలాంటి శాపం లేదని అర్థం చేసుకుని మా జీవితాలకి ఓ మంచి దారి చూపిస్తారన్న నమ్మకంతో అందరం పుట్టబోయే బిడ్డ కోసం ఆతృతగా ఎదురుచూశాం సార్. ఇన్ని ఎదురుచూపులతో పుట్టినవాడే సార్ ర్యాంబో. కానీ ర్యాంబో పుట్టగానే ఇన్నాళ్లు సంతోషంగా ఉన్న మా కుటుంబం మళ్లీ శాపానికి గురైంది. బిడ్డ పుట్టాడ్రా, ఇక అందరికీ మంచి కాలమేరా. రేయ్, నాకు కొడుకు పుట్టాడ్రా. వాడి పేరు భోగేశ్వరుడు. రేకపల్లి ఆనందరాజు మదన గోపాల భోగేశ్వరుడు. చెవుల్లో మొక్కలు మొలిచాయా నాకు? ర్యాంబో పుట్టినరోజే వాళ్ళ నాన్న చనిపోయాడు సార్. వాడికి ఇప్పుడు బిడ్డ పుట్టేసరికి ఏకంగా పైకి పోయాడ్రా. మా అన్నయ్య చనిపోయిన శోకంతో మా వదినికి స్ట్రోక్ వచ్చింది సార్. దాంతో అంతా మర్చిపోయింది. లేచి నడవలేకపోయింది. కానీ తనకి గుర్తున్న ఒకే ఒక మొహం తన కొడుకు ర్యాంబో మొహమే సార్. ర్యాంబో పెద్దవాడయ్యాడో ఊరే వాడిని దురదృష్టవంతుడిగా చూసింది. నువ్వెందుకు లైట్ వేసావు? నేను ఈ గడప తొక్కకూడదని చెప్పాను కదా. లైట్ వీడి వేశాడా? వీడి చెయ్యబడితే అంతా నాశనమే. చాకోబార్ బాగుంది కదా అన్న. చాకోబార్ ఇవ్వండి. చాకోబార్ లేదురా. ఇదిగో ఇప్పుడే కొనుక్కెళ్ళారుగా. అయ్యో అయిపోయిందిరా. మళ్ళీ వచ్చి తీసుకుంటావా? ఎప్పుడు అయిపోయాకే వచ్చి అడుగుతావేంట్రా? వాడు దురదృష్టవంతుడని వాడు నమ్మడం మొదలుపెట్టాడు. మేమెప్పుడు వాడిని అలా చూడలేదు సార్. కానీ వాడికే అది మెల్లమెల్లగా అర్థమైంది. వెళ్ళమ్మా, బయటికి వెళ్ళి ఆడుకో. వెళ్ళు. మేడం, వాడు దగ్గరకు వస్తే ఇలాగే అవుతుంది. వదినా, వదినా, ఏమైంది వదినా? ఇప్పుడు చూసారా, నేను చెప్పానా? వాడు దూరంగా వెళ్ళగానే ఆవిడకి సర్దుకుంది. ఇక వాడి దగ్గరికి రాకుండా చూసుకోండి. అదే ఈవిడికి మంచిది. అమ్మా, నేను నీ పక్కకు వస్తే నీకేదో అవుతుందని అంటున్నారమ్మా. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, నీకేం అవ్వలేదు కదమ్మా. అలాగా నీతో ఎవరు చెప్పారు? నా దగ్గరికి రా. వద్దమ్మా, నేను వెళ్ళి నించుంటే వర్షం ఆగిపోతుందమ్మా. నాకు నచ్చింది ఏది నాకు దొరకట్లేదు. నేను ఎవ్వరికీ నచ్చట్లేదమ్మా. ఎందుకమ్మా నాకు మాత్రం ఇలా జరుగుతుంది? ఇంగ్లీష్లో
దానికో పేరుంది, జింక్స్. జింక్సా అంటే ఏంటమ్మా? అతి పెద్ద వింతలు జరగడానికి ముందు ఇలాంటి చిన్న చిన్న ఆటంకాలు వచ్చి పడతాయంట. కానీ ఒకరోజు ఆ ఆటంకాలన్నీ అమాంతం పటాపంచలైపోయి నువ్వు ఆశపడే ప్రతి ఒక్కటి నీ దగ్గరకొచ్చి బాగా గట్టిగా కౌగిలించుకుంటాయట. నిన్నెవ్వరూ ఇష్టపడటం లేదన్నావు కదా, అదంతా మారుతుంది. నువ్వందరికీ నచ్చుతావు. వాళ్ళ ప్రేమలో నువ్వు ఈదుతావు, మునిగి తేల్తావు. 1కి 2, 10, 100 అన్నీ లెక్క లేకుండా నీకు దొరుకుతాయి. నీ మీద వర్షం బాగా పడుతుంది. అండ్ రిమెంబర్, వెన్ ఇట్ రెయిన్స్ ఇట్ పోర్స్. నిజమా అమ్మా? నువ్వెందుకు లోపలికి వచ్చావు? పో. అయ్యో, ఏం లేదమ్మా, ఏం లేదు. రాంబో ఆగరా, ఎక్కడికి వెళ్తున్నావురా? రాంబో వాళ్ళ అమ్మ పక్కనే ఉంటే వాళ్ళ అమ్మకి ఏదో ఒకటి జరుగుతుందని వాడు గట్టిగా నమ్మాడు. ఆవిడికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని వాడు అనుకున్నాడు. అత్త, అమ్మకి ఇప్పుడు ఎలా ఉంది అత్త? ఇప్పుడు కొంచెం పర్వాలేదు రాంబో. అవును, నువ్వెక్కడున్నావు? ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నావు? రే, ఎంతోసేపు తర్వాత మీ అమ్మ ఇప్పుడేనా లేచుకొచ్చింది. పెరగన్నం పెట్టాను. అవును, నువ్వెప్పుడొచ్చి తింటావు? వాడు దూరంగా ఉంటేనే వాళ్ళ అమ్మకు మంచిదని వాడు నిర్ణయించుకున్నాడు సార్. వాళ్ళ అమ్మకి ఎంత దూరంగా ఉన్నా రాత్రి బవళ్ళు కష్టపడి పనిచేసి నాకు డబ్బు పంపించి ఈ రోజు వరకు వాళ్ళ అమ్మని జాగ్రత్తగా రాంబో కూడా మనలాగే సగటు మనిషేగా. కాదు సార్, రాంబో ఎప్పుడూ కూడా తనను ఒక దురదృష్టవంతుడిగానే భావిస్తాడు సార్. నాకు ఇది జరగదు, దొరకదు అని అంటూ ఉంటాడు. తను చెప్పే ఎన్నో విషయాలు నమ్మశక్యంగా ఉండవు సార్. కానీ ఒకరోజు కల్పనారాయ్, ఐశ్వర్యరాయ్ అక్క చెల్లెలంటే ఎలా నమ్మలేమో అలాంటి నమ్మలేని విషయం ఒకటి జరిగింది సార్. జనాలకి వర్షం కావాలని నాకు కాసేపు ఆగాడంట. నువ్వు బయటికి వెళ్ళి నుంచుంటే వర్షం ఆగిపోద్దా? ఏది పోయి నుంచో చూద్దాం. మంచి జరగనివ్వు మధు. చాలా రోజుల తర్వాత వర్షం పడుతుంది, కొంచెం పండివ్వు. అందరికీ మంచిదేగా. నోటితో నారింజను ఒలిసేవాడిని చూశాను, కానీ నువ్వు పనసపండునే ఒలిచేసే రకం. What is this, baby? One day we planned out now, but this stupid rain spoiled everything. This is why I hate coming. ఎగ్జామ్ కి బాగా చదువుకున్నాం, వర్షం ఆగితే బాగుంటుంది. రాంబో, అందరూ వర్షం ఆగాలని ఆశపడుతున్నారు. ఏది నువ్వు బయటికి లాపు చూద్దాం. ఆగిపోయింది. Wow, so cool. అయినా ఇదంతా నీ బ్రాండ్ అబ్బా. అప్పుడు నీకు ఇంకో టెస్ట్ పెడతా, చేసి చూపిస్తా. ఏం టెస్ట్? అక్కడ ఐస్ క్రీమ్ బళ్ళు ఉన్నాయి కదా, అక్కడ నుంచి చాకోబార్ కొని తీసుకురా, నమ్ముతా. వెళ్తావా? అలాగబ్బా. వెళ్ళు. చాకోబారు గురించి నిన్ను నాకోబారు చేస్తానో లేదో నువ్వు చూస్తూ ఉండు. నువ్వు చూస్తూ ఉండు. ఇంతకు మించి ట్రై చేయాలంటే అది ఖచ్చితంగా ఒక మూర్ఖుడు వల్లే అవుతుంది. అందుకే ఈయన ట్రై చేశారు సార్. అవును సార్, నేను మూర్ఖుణ్ణి, ఈయన నాసా సైంటిస్ట్. సార్, ఐస్ క్రీమ్ కొనడం ఎంత కష్టమో తెలుసా? దాన్ని కొని తీసుకొచ్చిస్తే నీ ఆలోచనలన్నీ ఒట్టి భ్రాంతిని ఒప్పుకుంటావా? కొని తీసుకొచ్చి ఇచ్చేయి, అప్పుడు ఇదంతా నా బ్రాందీ, బీరు, విస్కీ, ఓడ్కాను ఒప్పుకుంటాను. ఇదిగో కొని తీసుకొస్తా, బ్యాక్ ఇన్ ఎ మినిట్ విత్ చాకోబార్. అయ్యయ్యో, ఈ క్యాండేటా? చాకోబార్ ఉంటే ఇవ్వయ్యా. ఉంది సార్. ఉందా? ఇవ్వు ఇవ్వు. ఉంది సార్. రే పిచ్చోడా, అదేగా అడుగుతున్నాను, ఇవ్వరా? ఈ బాక్స్ లో లేదు, ఫ్యాక్టరీలో ఉంది. నా దగ్గర ఉన్నవి ఇప్పుడే సార్ వాళ్ళు కొనుక్కెళ్ళారు. ఎవరు? ఆ జిమ్ బాయ్స్.
రేయ్ బండడా విపత్రా రేయ్ రాంబో చాకబార్తీనే మొహం చూసావా రాంబో వాట్సాప్ బ్రో కొట్టానంటే ఐస్ తో చచ్చిపోతావేట్రా ఒక్కటిచ్చాననుకో కొడతావా అయితే మరి కొట్రా ఆయన మీద చేసుకుంటారేంట్రా ఆయనేరా మనకు బాసు దేవుడు అన్ని నువ్వన్న బ్రాందీ విస్కీ వోడ్కా అన్ని నా చేతిలో ఉన్నాయి చూడు అయ్యయ్యో అర్నాల్డ్ అర్నాల్డ్ రేయ్ అర్నాల్డ్ లేపరా లేపరా అయ్యయ్యో మురికి నీళ్ళు తాగేశారా నేను కింద పడ్డా కూడా నువ్వు ఆశపడ్డ ఐస్ క్రీమ్ని కష్టపడి పట్టుకున్నాను చూసావా సార్ రాత్రుల కాకి రెట్టేయడం చూసారా వాడి ఐస్ క్రీమ్ మీద వేసింది సార్ అంతటి అదృష్టవంతుడు వాడు సార్ ఉదయం నాతో పాటే ఓలా బండి నడుపుతారు సార్ అవును సార్ పగలంతా వీడితో కలిసి పనిచేసి రాత్రి పడుకుంటాడనుకుంటే రాత్రి జుట్టుకు రంగేసుకుని నాతో పబ్బుకొచ్చి బౌన్సర్గా పనిచేస్తాడు సార్ పబ్బుకొచ్చినప్పటి నుంచి తల దించుకునే ఉంటాడు సార్ ఆ కింద ఏముందో కానీ అస్సలు తల పైకెత్తి చూడ్డం కానీ ఆ రోజు ఇఫ్ ఐఎమ్ రాంగ్ ఆ రోజు వినాయక చవితి అనుకుంటా ఏంట్రా చూస్తున్నారు సార్ నమస్కారం సార్ మొహమ్మద్ మోబీ గర్ల్ ఫ్రెండ్ రా సూపర్ గా ఉన్నారు సార్ ఎవ్వరు చూడకూడదు ఇదిగో వీడిలాగా దించిన తల ఎత్తకుండా ఉండాలి అర్థమైందా కమ్ కతి బేబీ ఇది మన పప్పు డే అండ్ నైట్ మూవీ ఇక్కడే ఉంటాడు ఎరా నీ మొహం చూడాలంటే సొరంగం తవ్వి రావాలరా ఎప్పుడు కిందనే చూస్తే ఎప్పుడు రా పైన చూస్తా పబ్బు క్లబ్బు అమ్మాయిలు అంతా బానే ఉందిగా అర్నాల్డ్ పొరపాటున మనం ఏమన్నా చూసి వాళ్ళు మన మనసుకు నచ్చారే అనుకో వాళ్ళకేమైనా కీడు జరుగుతుంది మనకు నచ్చిన వాళ్ళకి మన వల్ల అలా జరిగితే అది మైనస్ దానికి బదులు నేను చూడకుండా తలదించుకోవడమే ప్లస్ ఇప్పటికి ఇదే సందేహాన్ని 100 సార్లు అడిగావు నేను నీకు 1000 సార్లు సమాధానం చెప్పాను ఇంకొకసారి అడిగితే నీ మొహాన్ని కన్నార్పకుండా చూసి నువ్వు చాలా అందంగా స్మార్ట్గా ఉన్నావని చెప్తాను ఏ ఇప్పుడు నేను అందంగానేగా ఉన్నాను అప్పుడైతే నువ్వు అందంగా ఉన్నావని అబద్ధం చెప్పనా ఏంట్రా రెడ్ వన్ కాలు మీద పోసుకుంది సారీ ఎందుకు సారీ లేదండి చెప్తే మీకు అర్థం కాదు అది మైనస్ సారీ మాత్రం ఉంచుకోండి అది ప్లస్ సారీయో థ్యాంక్స్ ఏదైనా ఫేస్ చూసి చెప్పడం నేర్చుకోండి నా సారీ ఏది సారీ థ్యాంక్ యూ రాము ఏం కాలేదు మీరు రే ఇలారా నిన్నేరా కలర్ చుట్టూ ఇలారా నా బేబీని నువ్వెలా బేబీ అంటావు సార్ నేను బేబీ అనలేదు సార్ మేబీ అన్నాను నువ్వు మేబీ అనలేదు బేబీ అనే అన్నావు అయ్యో సార్ బేబీలా మాట్లాడకండి సార్ నేను మేబీ అనే అన్నాను సార్ చెప్తాను కదా నువ్వు మేబీ అనలేదు బేబీ అనే అన్నావు కాదు కదా బేబీ మోబీ నువ్వు నన్ను బేబీ బేబీ అని పిలిచి ఇప్పుడు ఈయన నన్ను మేబీ అని పిలిచినా నీ చెవికి మేబీ బేబీ అని వినిపించిందేమో మోబీ బేబీ వాడు మేబీ అని పిలిస్తే నాకు బేబీ అని వినిపించడానికి నేనేమైనా చిన్న బేబీనా మొహమ్మద్ మోబీని మొహమ్మద్ మోబీ సార్ మోబీ సార్ యా నేను ఎప్పుడు ఈవిని ఏం అడిగినా మేబీ మేబీ అంటుంటారా అందుకే ఈవిని మేబీ అని పిలుస్తుంటాను సార్ ఈవిడ ఎన్నటికీ మోబీకే బేబీ ఈ ర్యాంబోకి మేబీ మచ్ బెటర్
యూస్లెస్ ఫెలో వెరింగ్ టీ-షర్ట్. వస్తా మేబీ. మేబీ. వాళ్ళు అబద్ధం చెప్తున్నారు సార్. వాళ్ళు అబద్ధం చెప్తున్నారు సార్. వినాయక చవితి రోజు